హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే మొదలైన ఏపీ క్యాబినెట్ మీటింగ్ అని పలు కీలక అంశాలపై చర్చ. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఈరోజు 3వ తేదీ క్యాబినెట్ భేటీ అండి. ఏపీ ఈరోజు క్యాబినెట్ సమావేశంపై కీలక అంశాలపై చర్చ అండి. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన అయితే జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్రానికి సంబంధించి పలు ముఖ్యమైన పథకాలు, కొత్త ప్రణాళికలు మరియు ప్రజలకు అనుకూలంగా ఉండే నిర్ణయాలైతే తీసుకోబోతున్నట్టు సమాచారం. క్యాబినెట్ చర్చించబోయే అంశాలండి: కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ల జారీ, కొత్త రేషన్ కార్డు జారీపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వబోతున్నారు. పెన్షన్ల జారీ ప్రక్రియను వేగవంతం చేయడానికి నిర్ణయాలు తీసుకోవడం దీని ప్రధాన భాగం. రేషన్ బియ్యం నివారణ, అక్రమ రవాణాను నియంత్రించేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని కేబినెట్ చర్చిస్తోంది. ప్రజలకే నాణ్యమైన రేషన్ అందే విధంగా కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు సమాచారం. అన్నదాత సుఖీభవ పథకం, రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అంశాలు ప్రాధాన్యత పొందుతున్నాయి. ఈ పథకానికి సంబంధించి నిధుల విడుదల, ఇతర చర్యలపై మంత్రివర్గం చర్చించనుంది. తల్లికి వందనం పథకం అండి. తల్లిదండ్రుల సంక్షేమానికి మెరుగుపరిచే ఈ పథకానికి ప్రత్యేకతతో కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఫీజు రియంబర్స్మెంట్, విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేందుకు కీలక నిర్ణయాలైతే తీసుకోవడం జరుగుతుంది. సూపర్ 6 హామీలు అమల్లో ముందడుగు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలపై ఈ సమావేశంలో కీలక చర్చలైతే జరుగుతాయి. మొదటిది ఉచిత గ్యాస్ సిలిండర్లు. దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు చేసిన ప్రభుత్వం మరిన్ని హామీల అమలుకు సిద్ధంగా ఉంది. ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై చర్చ జరగనుంది. ప్రతి విద్యార్థికి 15,000. ఈ పథకానికి సంబంధించి పూర్తి స్థాయి మార్గదర్శకాలు రూపొందించనున్నారు. మహిళలకు 15,000 రూపాయలు. మహిళా సంక్షేమానికి లక్ష్యంగా తీసుకొని ఈ పథకం అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవడం భావ్యమైంది. రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు. అన్నదాతకు ఆర్థిక సహాయం అందించే ఈ పథకంపై కొత్త మార్గదర్శకాలు చర్చించనున్నారు. నిరుద్యోగ భృతి, నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతిపై అయితే మరింత స్పష్టత ఇచ్చే అవకాశము కూడా ఉంది. ఉద్యోగ అవకాశాలు, మెగా డిఎస్సి, కానిస్టేబుల్ నియామకాలు. మెగా డిఎస్సి మరియు కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు సంబంధించి ముఖ్యమైన ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. 20 లక్షల ఉద్యోగాల హామీ అమలు క్రమాన్ని కూడా సమీక్షించే అవకాశం ఉంది. వాలంటీర్ వ్యవస్థపై చర్చ, గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి మరింత సమర్థవంతతో అమలు చేసేందుకు కేబినెట్ కొత్త మార్గదర్శకాలను రూపొందించనుంది. సో మొత్తానికి ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలు మరియు పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా ప్రజా సంక్షేమానికి సంబంధించి పథకాలు, రైతుల సమస్యలపై పరిష్కారాలు, విద్య మరియు ఆరోగ్య రంగాల్లో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. అదేవిధంగా ఉద్యోగ పెన్షన్లకు ఇచ్చినటువంటి సూపర్ 6లో భాగంగా ఉద్యోగ పెన్షనర్స్కి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రకటించాలని కోరుతున్నారండి. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెరుగైన పిఆర్సీ, మెరుగైన ఐఆర్ ప్రకటిస్తామన్నారు. అది ప్రకటించాలి. అలాగే సిపిఎస్, జిపిఎస్ కాకుండా ఓపీఎస్ను అమలుపరుస్తామన్నారు. దాని గురించి కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. అలాగే పెండింగ్ బకాయిలైనటువంటి డిఏ, టీఏ తదితర పెండింగ్ బకాయిలు, ఏపీజీఎల్ఐ లోన్లు ఇవన్నీ కూడా చెల్లించాల్సిన అవసరం అయితే ఉందండి. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.